పిల్లలు. పూర్వం ఇప్పట్లా గ్రామాలు, నగరాలు, పట్టణాలు ఉండేవి కావంట. అంతా అడవుల్లోనే బ్రతుకుతా ఉండేవారంట. మరి మనుషులు అడవులు వదిలి పక్కకు ఎప్పుడొచ్చారు? ఊర్లు ఎప్పుడు కట్టినారు? ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుందా? అయితే సరదాగా ఈ కమ్మని కథ వినండి. అది చాలా చాలా కాలం కిందటి సంగతి. మనుషులకు, పశువులకు పెద్దగా తేడా లేని కాలం సంగతి. అడవిలో జంతువులు, పక్షులు, మనుషులు అంతా కలిసి బ్రతుకుతూ ఉన్నప్పటి సంగతి. అప్పట్లో అడవిలో చాలా జంతువులుండేవంట. వాటిలో కొన్ని మాంసం తినేవైతే మరికొన్ని ఆకులు, అలములు తినేవి. ఆ అడవిలో ఒకచోట ఆవులు, ఎద్దులు, గుర్రాలు, మేకలు, జింకలు, గాడిదలు అన్నీ కలసిమెలసి ఉండేవి. కాని వాటికి పులులు, సింహాలు, తోడేళ్లు, నక్కలు మొదలైన వాటితో పెద్ద కష్టమొచ్చి పడింది. ఎప్పుడు ఏవి ఎటువైపు నుంచి దాడి చేస్తాయో, దేనికి ఏ పూట భూమి మీద నూకలు చెల్లిపోతాయో అర్థమయ్యేది కాదు. దినమొక గండంగా ఉండేది. హాయిగా ఆడుకోవాలన్నా, పాడుకోవాలన్నా, కాసేపు అటు ఇటు సరదాగా తిరగాలన్నా, ముచ్చట్లు చెప్పుకోవాలన్నా ఒకటే భయం. అడవిలో ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ తిరుగుతా ఉండేవి. వీటి ఇంటి పక్కనే కుక్కలు కూడా ఉండేవి. అవి మాంసాహార జంతువులైనా వీటి జోలికి వచ్చేవి కావు. అడవిలో ఏవైనా చిన్న చిన్న జంతువులుగాని, చచ్చిపోయినవి గాని దొరికితే వాటిని తింటా ఉండేవి. కాని వీటికి కూడా సింహాలన్నా, పులులన్నా చచ్చెంత భయం. అందుకే అవి వీటితోనే కలిసి తిరుగుతా బాగా స్నేహంగా ఉండేవి. అప్పుడప్పుడు ఏవైనా జంతువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు ముందే పసిగట్టి వాటిని హెచ్చరిస్తా ఉండేవి. ఒకసారి ఈ సాధుజంతువులన్నీ కలిసి ఒకచోట కూర్చున్నాయి. అప్పుడు ఆవు, ఏం బ్రతుకు మిత్రులారా మనది. ఒక అచ్చటా లేదు, ముచ్చటా లేదు. ఇట్లా రోజూ భయపడతా బ్రతకడం కన్నా ఈ పులులు, సింహాలు లేని దూర ప్రాంతానికి ఎక్కడికైనా పోతే బాగుంటాది గదా అంది. ఆ మాటలకు గుర్రం కళ్ళనీళ్లతో, కాని ఎక్కడికి పోగలం మిత్రమా? ఈ అడవిలో అవి లేని చోటంటూ ఎక్కడుంది? మొన్ననే ఒక తోడేలు మా చిన్నపిల్లలని చంపి తినేసింది అంది. మిత్రమా, బాధపడకు. మనసుంటే మార్గముంటాది. కాస్త ఆలోచిద్దాం అంది మేక ఆప్యాయంగా దాని వీపు నిమురుతా. అంతలో ఎద్దు ముందుకు వచ్చి, మిత్రులారా, ఈ అడవిలో అందరికన్నా బలవంతులు మనుషులే. మనం వెళ్లి వాళ్ళని కాపాడమని సాయం అడుగుదాం. ఏమంటారు అంది. అన్నీ కాసేపు ఆలోచించి, సరే, ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే గమ్మున కూర్చోవడం కన్నా ఏదో ఒకటి చేయడం మంచి పనే కదా. పోదాం పదండి అనుకున్నాయి. మనుషులు అడవుల్లో ఈ క్రూర జంతువులకి, విష సర్పాలకి చిక్కకుండా కొండల మీద, గుట్టల మీద నివసించేటోళ్లు. మరికొందరైతే ఎత్తైన చెట్ల మీద చిన్న చిన్న ఇళ్లు కట్టెలతో కట్టుకునేటోళ్లు. పులులకు, సింహాలకు కూడా మనుషులంటే కొంచెం భయమే. ఎందుకంటే వాళ్ల దగ్గర కొస్సని బాణాలుండేవి. ఎవరికీ కనబడకుండా దాచిపెట్టుకొని దాడి చేస్తుంటారు. జంతువులన్నీ కలిసి మనుషుల దగ్గరికి పోయాయి. ఏమబ్బా ఇవన్నీ ఎట్లా కట్టకట్టుకొని వచ్చాయి అని ఆశ్చర్యంగా చూడసాగారు వాళ్ళంతా. అప్పుడు మనుషుల రాజు ముందుకు వచ్చి, ఎవరు మీరు? ఎందుకిట్లా మా దగ్గరకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు ఆవు ముందుకు వచ్చి, మాకు ఈ అడవిలో బ్రతకడం రోజురోజుకి చాలా కష్టమైపోతా ఉంది. ఎట్లాగైనా సరే మీరు మమ్మల్ని కాపాడండి అంది. ఆ మాటలకు మనుషులు నవ్వి, చూడండి, మమ్మల్ని మేము కాపాడుకోడానికే నానాక బాధలు పడతా ఉన్నాం. మరలా మిమ్మల్ని ఎట్లా కాపాడ్డం? అయినా మిమ్మల్ని కాపాడ్డం వలన మాకేం లాభం? ముందు ఆ సంగతి చెప్పండి అన్నారు. జంతువులన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకున్నాయి. మొదట ఎద్దు ముందుకు వచ్చి, మీరు మమ్మల్ని కాపాడితే మేము కూడా రకరకాలుగా మీకు సాయపడతాం. మీరు పంటలు పండించుకోవడానికి, వాటిని ఇంటికి తెచ్చుకోవడానికి, బండ్లను లాగడానికి సహాయం చేస్తాను అంది. గాడిద ముందుకు వచ్చి, ఈ కొండలల్లో, గుట్టలల్లో, చిక్కని అడవులల్లో మీరు సేకరించే పండ్లు, కాయలు, కుట్టుకొచ్చే కట్టెలు మీరే మోసుకొని రాకుండా ఒక చోటి నుండి మరొక చోటికి తరలించడానికి నేను ఉపయోగపడతాను అంది.
తరువాత గుర్రం ముందుకు వచ్చి, నాకు చాలా వేగంగా పరిగెత్తే శక్తి ఉంది. ఒకేసారి ఒకరిని గాని ఇద్దరిని గాని ఎక్కించుకొని ఎంత దూరమైనా తక్కువ సమయంలో తీసుకుపోగలను అంది. అంతలో ఆవు ముందుకు వచ్చి, నా పాలు చాలా బాగుంటాయి. అవి తాగితే మీకు బలం చేకూరడమే గాకుండా ఆకలి కూడా తీరుతుంది. మా దూడలకు కొంచెం వదిలి మిగతావి మీరు పిండుకోండి అంది. మనుషులు బాగా ఆలోచించారు. సరే, ఇవి చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. మనకు కూడా రోజూ వేటాడడం, ఆహారం దొరుకుతుందో లేదో అనే ఆందోళన తప్పుతాయి. వీటి సాయంతో సులభంగా మనమే పంటలు కూడా పండించుకోవచ్చు. కాబట్టి వీటికి సహాయం చేద్దాం అనుకున్నారు. దాంతో సరే వచ్చేయండి, మిమ్మల్ని కాపాడుకుంటాం అన్నారు. తరువాత రోజు అడవిలో ఉండే ఆవులు, గుర్రాలు, ఎద్దులు, గాడిదలు అన్నీ మనుషుల దగ్గరికి బయలుదేరుతూ జింకతో, నువ్వు కూడా రాగూడదా? ఈ అడవిలో ఆ క్రూరమృగాలతో ఎంతకాలం బాధపడతావు అన్నాయి. దానికి జింక, వద్దు మిత్రమా, నాకు ఇలా స్వేచ్ఛగా ఉండడమంటేనే ఇష్టం. అదీగాక నాది మెరుపువేగం. చీమ చిటుక్కుమన్నా చటుక్కున పసిగట్టేసి క్షణంలో మాయమైపోతా. ఆ మనుషుల దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పిన పనల్లా చేస్తా, బానిసలాగా పడి ఉండడం నా చేతగాదు అంది. అందుకు గుర్రం, సరే, నీకిష్టం లేకపోతే నువ్విక్కడే ఉండు, అంతేగాని పెద్ద పెద్ద మాటలు వద్దు. కాలు జారితే తీసుకోగలం గాని నోరు జారితే తీసుకోలేం. ఒకరికొకరు సాయం చేసుకోవడం వేరు, బానిసత్వం వేరు అంది. అట్లా మిగతా జంతువులన్నీ కలిసి మనుషుల దగ్గరికి చేరిపోయాయి. మనుషులు వాటిని ఎంత కాపాడుకుంటున్నా అడవి జంతువులు వాటిని వదల్లేదు. చీకటి పడితే చాలు మట్టసంగా అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి ఒక్కసారిగా ఎగిరి దుంకి ఏది దొరికితే దాన్ని చంపి తీసుకుపోవడం మొదలుపెట్టాయి. దాంతో మనుషులు బాగా ఆలోచించి, మనం ఇట్లా అడవుల్లో ఉంటే వాటి దాడి నుంచి తప్పించుకోలేం. మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చిన వాటిని కాపాడడం మన బాధ్యత. కాబట్టి మైదాన ప్రాంతాలకు పోవడమో, అడవిని కొంత నరికి మైదానంగా చేసేయడమో చేయాలి. అప్పుడే వాటిని దూరం నుంచే సులభంగా గుర్తుపట్టి ఎదురుదాడి చేయగలం అనుకున్నారు. అంతే. తరువాత రోజు నుంచి చెట్లు కొట్టడం మొదలుపెట్టారు. 2 నెలల్లోగా అడవిలో చాలా వరకు కొట్టేసి చుట్టూ కంచె వేసి మధ్యలో చిన్న ఊరు కట్టుకొని జంతువులతో ఉండసాగారు. అట్లా గ్రామాలు ఏర్పడ్డాయి. దాంతో అడవి జంతువుల బాధ చాలా వరకు తగ్గిపోయింది. కానీ పూర్తిగా తగ్గలేదు. చీకటి పడితే చాలు భయమే. అప్పుడప్పుడు ఏదో ఒకటి ఏదో వైపు నుంచి ఊహించని విధంగా దాడి చేస్తూనే ఉండేది. దాంతో జంతువులన్నీ బాగా ఆలోచించాయి. మనం పూర్తిగా వీటి దాడుల నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది అనుకున్నాయి. దాంతో అవి ఆవును అడవిలోకి పంపించాయి. అది ఎవరి కంటా పడకుండా చెట్ల చాటున, పుట్టల చాటున దాక్కుంటా తమ మిత్రుడు కుక్క దగ్గరికి చేరుకుంది. ఆవును చూడగానే కుక్క సంతోషంగా దాని మెడను కౌగిలించుకొని, ఎన్ని నాళ్లయింది మిత్రమా, మిమ్మల్ని చూసి, మీరంతా ఎట్లా ఉన్నారు? మీ కష్టాలన్నీ తీరిపోయాయా? మనుషులు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? మీరు ఇక్కడ్నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి మిమ్మల్ని తలచుకొని రోజు లేదంటే నమ్మండి. మిగతావాళ్లంతా బాగున్నారు గదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది. దానికి ఆవు విచారంగా ముఖం పెట్టి, ఏం సుఖంలే మిత్రమా, ఎక్కడ వేసిన గొంగడి అక్కన్నే ఉన్నట్టుంది మా పరిస్థితి. చావు భయం ఇంచుగూడా తగ్గలేదు అంది. అరెరే, ఏమైంది బాధగా అడిగింది కుక్క. అప్పుడు ఆవు నెమ్మదిగా జరిగిందంతా వివరించి, మిత్రమా, మమ్మల్ని కాపాడే శక్తి నీకొక్కదానికి మాత్రమే ఉంది. నువ్వు కూడా మాతో బాటు మనుషుల దగ్గరికి వస్తే మాకు ప్రమాదం తప్పినట్లే. రాత్రిపూట ఏ మాత్రం చిన్న అలికిడైనా నువ్వు పసిగట్టేసి అందరినీ హెచ్చరించగలవు. దాంతో మనుషులు వాటి దాడిని తిప్పికొట్టగలరు అంది. ఆ మాటలకు కుక్క కాసేపు కిందామీదా పడి ఆలోచించి, కానీ మిత్రమా, నేను మాంసం లేకుండా ఉండలేనే అంది. నిజమే మిత్రమా, కానీ మాకు నువ్వు తప్ప వేరే మార్గం లేదు అంది ఆవు కన్నీళ్లు కారిపోతుంటే. దాంతో కుక్క కరిగిపోయింది. ఛ ఛ, స్నేహితుల కోసం త్యాగం చేయని బ్రతుకు ఒక బ్రతుకేనా? సరే వస్తా పదా అంది.
ఆ రోజు నుంచి కుక్క అప్పుడప్పుడు మనుషులు వేసే మాంసం తింటూ మిగతా సమయంలో అన్నం, పప్పు, కూరలు తినడం అలవాటు చేసుకుంది. ఊరిలో తన మిత్రులను కాపాడుకోవడం కోసం ఊరికి కాపలాగా నిలబడింది. దాంతో అడవి జంతువులు దాడి చేసినప్పుడల్లా మనుషులు తిప్పికొట్టడమేగాక వాటినే కుక్కల సాయంతో వేటాడి చంపడం మొదలుపెట్టారు. దాంతో అవన్నీ భయపడిపోయి గ్రామాల వైపు రావడం తగ్గించి అడవుల్లోనే ఉండిపోవడం మొదలుపెట్టాయి. మనుషులు కూడా వాటిని వేటాడడం తగ్గించి జంతువుల సహాయంతో వ్యవసాయం చేసుకుంటూ కావలసిన పంటలు పండించుకుంటూ హాయిగా గ్రామాల్లో నివసించడం మొదలుపెట్టారు.